మామిడికాయ పచ్చడికి ఆవకాయకి పుల్లని మామిడికాయలు తెచ్చుకోవాలండి. నేనైతే చిన్న రసాలు తెచ్చి వాడుతున్నాను. మీరు ఏది తెచ్చుకున్నా సరే పుల్లగా ఉండాలి. తర్వాత కొంచెం పీచు ఉంటే మొక్క చివరి వరకు గట్టిగా ఉండి నిలవ ఉంటుంది. ఇలా శుభ్రంగా అన్నీ కూడా చాలా నీట్గా చేసుకోవాలి. పవిత్రమైన భావంతో చేస్తారంట చూసారా, అలాగా ఈ పచ్చడికి మాత్రం అన్నీ శుచిగా శుభ్రంగా ఉండాలి. తర్వాత ఎక్కడ తడి లేకుండా చాలా చక్కగా చేస్తేనే చివరి వరకు పచ్చడి నిలవ ఉంటుంది సంవత్సరం అంతా. ఇలా మంచి ఆయిలు, గానగ నూనె కానీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, చెక్క గానగ నూనె కానీ, లేదా మామూలుదైనా సరే నువ్వుల నూనె వాడుకోండి. ఇలా అన్నీ ఈ కొలతలన్నీ మీకు వివరంగా కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనపడిన ప్లే బటన్ నొక్కండి. మీకు ఫుల్ డీటెయిల్ వీడియో కనపడుతుంది. చాలా చక్కని కొలతలు, తిరుగులేని కొలతలు, అలాగే చివరి వరకు ఎలా ఉండాలి పచ్చడి నిల్వ ఉంచుకోవాలి మంచి మంచి టిప్స్ తోటి చాలా ఈజీగా పట్టుకునే పద్ధతి చూడండి.